Hey all, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈరోజు వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది పొలం లేదా పొలాలు. అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో ఫార్మ్ ఆర్ ఫీల్డ్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నీకు నిద్ర వస్తోందా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యూ గెటింగ్ స్లీప్ ఆర్ ఆర్ యూ స్లీపీ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్న దాన్ని మీలో అందరూ ప్రతిరోజు యూస్ చేస్తూనే ఉంటారు కదా, అదే చీపురు. అయితే చీపురుని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్, నాకు తలనొప్పిగా ఉంది కాబట్టి గట్టిగా అరవకు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్, చిన్నదానికి ఏడుస్తావెందుకు లేదా చిన్న విషయానికి ఏడుస్తావెందుకు? పిల్లలు ప్రతిసారి ఏడుస్తూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డూ యూ క్రై ఫర్ అ స్మాల్ థింగ్, వై డూ యూ క్రై ఫర్ అ స్మాల్ థింగ్ ఆర్ ఫర్ సచ్ అ స్మాల్ థింగ్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈజ్, ఇఫ్ యూ క్రై అట్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఎవ్రీ వన్ విల్ థింక్ యూ ఆర్ అ కవర్డ్. ఇఫ్ యూ క్రై అట్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఎవ్రీ వన్ విల్ థింక్ యూ ఆర్ అ కవర్డ్. అంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తున్నట్లయితే లేదా ఏడ్చినట్లయితే నిన్ను అందరూ పిరికివాడు లేదా పిరికిదానివి అనుకుంటారు అని. కోవర్డ్ అంటే పిరికివాడు అని. అనదర్ ఎగ్జాంపుల్, డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్, ఆస్క్ మీ వాట్ యూ వాంట్. డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్, ఆస్క్ మీ వాట్ యూ వాంట్. అంటే నువ్వు ప్రతిదానికి ఏడవకు, నీకు కావలసినది నన్ను అడుగు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, ఎవరు ఎవరిని కొట్టారు? పిల్లలు కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఇది చాలా సహజంగానే అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ హిట్ హూమ్, హూ హిట్ హూమ్ ఈ విధంగా అడుగుతాం. హూమ్ అంటే ఎవరిని అని, హూజ్ అంటే ఎవరిది అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, హూ యాక్చువల్లీ స్టార్టెడ్ ఆల్ దిస్ ఫైట్, హూ యాక్చువల్లీ స్టార్టెడ్ ఆల్ దిస్ ఫైట్ అంటే అసలు ఈ గొడవంతా ఎవరు మొదలు పెట్టారు అని. Now the example number 2 is, you started this whole fight because you hit him first and he hit you. You started this whole fight because you hit him first and he hit you. అంటే ఈ గొడవంతా నువ్వే మొదలు పెట్టావు, ఎందుకంటే నువ్వే అతనిని ముందు కొట్టావు, తర్వాత అతను నిన్ను కొట్టాడు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, విసిగించకుండా పక్కన కూర్చో లేదా చిరాకు తెప్పించకుండా పక్కన కూర్చో. పిల్లలు విసిగిస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో సిట్ అసైడ్ వితౌట్ అనాయింగ్ మీ, సిట్ అసైడ్ వితౌట్ అనాయింగ్ మీ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని సిట్ అసైడ్ వితౌట్ బోదరింగ్ మీ ఇలా కూడా చెప్పచ్చు. అలాగే సిట్ అసైడ్ సో యూ డోంట్ అనాయ్ మీ ఈ విధంగా కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విల్ యూ సిట్ అసైడ్ అండ్ నాట్ మేక్ అ ఫస్ టిల్ మై వర్క్ ఈస్ డన్. Will you sit aside and not make a fuss till my work is done or until my work is done? అంటే నా పని పూర్తయ్యేంత వరకు నువ్వు గొడవ చేయకుండా లేదా అల్లరి చేయకుండా ఒక పక్కన కూర్చుంటావా అని. ఫస్ అంటే అల్లరి లేదా గొడవ అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బోత్ హ్యావ్ అ క్విక్ డిన్నర్ అండ్ గో టు స్లీప్ ఐ విల్ డూ మై వర్క్. ఇఫ్ యూ బోత్ హ్యావ్ అ క్విక్ డిన్నర్ అండ్ గో టు స్లీప్ ఐ విల్ డూ మై వర్క్. అంటే మీ ఇద్దరూ త్వరగా భోజనం చేసి వెళ్ళి పడుకున్నట్లయితే నేను నా పని చేసుకుంటాను అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్, నీ వల్లే నన్ను తిట్టారు.
ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దే కర్స్డ్ మీ బికాజ్ ఆఫ్ యూ ఆర్ దే స్కోల్డెడ్ మీ బికాజ్ ఆఫ్ యూ ఈ విధంగా చెప్తాం. కర్స్డ్ ఆర్ స్కోల్డెడ్ అంటే తిట్టారు లేదా తిట్టింది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ కీప్ క్లీనింగ్ ద హౌస్ ఇఫ్ యూ మేక్ అ మెస్ ఆఫ్ ఇట్. ఐ కాంట్ కీప్ క్లీనింగ్ ద హౌస్ ఇఫ్ యూ మేక్ అ మెస్ ఆఫ్ ఇట్ అంటే నువ్వు ఇంటిని గందరగోళంగా లేదా చిందరవందరగా చేస్తూ ఉన్నట్లయితే నేను శుభ్రం చేసుకుంటూ ఉండలేను అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ ఈస్ కంప్లైనింగ్ అబౌట్ యూ బికాజ్ యూ ఆర్ మేకింగ్ టూ మచ్ నాయిస్. ఎవ్రీవన్ ఈస్ కంప్లైనింగ్ అబౌట్ యూ బికాజ్ యూ ఆర్ మేకింగ్ టూ మచ్ నాయిస్ అంటే నువ్వు ఎక్కువగా లేదా నువ్వు బాగా గొడవ చేస్తూ ఉండడం వల్ల అందరూ నీ గురించి కంప్లైంట్ చేస్తున్నారు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ అలా కాదు ఇలా తినాలి. పిల్లలు తినే విషయంలో ఇలా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నాట్ లైక్ దాట్ యూ షుడ్ ఈట్ లైక్ దిస్. నాట్ లైక్ దాట్ యూ షుడ్ ఈట్ లైక్ దిస్ ఈ విధంగా చెప్తాం. నాట్ లైక్ దాట్ అంటే అలా కాదు అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ షుడ్ ఈట్ రైస్ క్లీన్లీ వితౌట్ గెటింగ్ ఇట్ ఆన్ యువర్ క్లోత్స్. యూ షుడ్ ఈట్ రైస్ క్లీన్లీ వితౌట్ గెటింగ్ ఇట్ ఆన్ యువర్ క్లోత్స్ అంటే నువ్వు అన్నాన్ని నీ బట్టల మీద పడకుండా శుభ్రంగా తినాలి అని. యూ షుడ్ ఈట్ అంటే నువ్వు తినాలి అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ విల్ నాట్ ఫీడ్ యూ, లెర్న్ టు ఈట్ యువర్ సెల్ఫ్. ఐ విల్ నాట్ ఫీడ్ యూ, లెర్న్ టు ఈట్ యువర్ సెల్ఫ్ అంటే నేను నీకు తినిపించను, నువ్వే తినడం నేర్చుకో లేదా నీ అంతట నువ్వే తినడం నేర్చుకో అని. ఐ విల్ నాట్ ఫీడ్ యూ అంటే నేను తినిపించను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ నీళ్లలో జారుతావు జాగ్రత్తగా నడువు లేదా నీళ్లలో జారిపోతావు జాగ్రత్తగా నడువు. నీళ్లు ఉన్నప్పుడు ఇలా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ విల్ స్లిప్ ఇన్ ద వాటర్, వాక్ కేర్ఫుల్లీ ఆర్ వాక్ కేర్ఫుల్లీ యూ విల్ స్లిప్ ఇన్ ద వాటర్ ఈ విధంగా చెప్తాం. స్లిప్ ఆర్ స్లిప్పింగ్ అంటే జారిపోవడం అని. ఫర్ ఎగ్జాంపుల్, there is a lot of water there and if you walk too fast you will fall there. There is a lot of water there and if you walk too fast you will fall there అంటే అక్కడ చాలా నీళ్లు ఉన్నాయి, నువ్వు గనక ఫాస్ట్గా లేదా స్పీడ్గా నడిచినట్లయితే నువ్వు అక్కడ పడిపోతావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, how many times do I have to tell you not to walk fast when there is water? How many times do I have to tell you not to walk fast when there is water? అంటే నీళ్లు ఉన్నప్పుడు వేగంగా లేదా ఫాస్ట్గా నడవద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీళ్లను ఎందుకు వంపావు లేదా నీళ్లను ఎందుకు పారబోసావు ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ స్పిల్ ద వాటర్, వై డిడ్ యూ స్పిల్ ద వాటర్ ఈ విధంగా అడుగుతాం. స్పిల్లింగ్ అంటే వంపేయడం లేదా విసిరేయడం లేదా పారబోయడం అని. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ సిస్టర్ ఫెల్ బికాజ్ యూ త్రూ ఆల్ ద వాటర్ హియర్. యువర్ సిస్టర్ ఫెల్ బికాజ్ యూ త్రూ ఆల్ ద వాటర్ హియర్ అంటే నువ్వు ఇక్కడ అంతా నీళ్లు లేదా నువ్వు నీళ్ళన్నింటినీ ఇక్కడ విసిరేయడం వల్ల లేదా పారేయడం వల్ల మీ చెల్లి పడిపోయింది అని. ఇంకొక ఎగ్జాంపుల్, when will you stop doing such crazy things? When will you stop doing such crazy things అంటే నువ్వు ఇలాంటి పిచ్చి పనులన్నింటినీ చేయడం ఎప్పుడు మానేస్తావు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నువ్వు ఫోన్ని విసరకు లేదా ఫోన్ని పడేయకు. ఇది కూడా ప్రతిరోజు అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ త్రో ద ఫోన్ ఆర్ యూ డోంట్ త్రో ద ఫోన్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, if you throw the phone again I will beat you or if you throw the phone again I will hit you అంటే నువ్వు మళ్ళీ ఫోన్ని విసిరేసినట్లయితే నేను నిన్ను కొడతాను అని. బీటింగ్ ఆర్ హిట్టింగ్ అంటే కొట్టడం అని. ఇంకొక ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఆల్రెడీ లుక్డ్ అట్ ద ఫోన్ టూ లాంగ్, గివ్ ఇట్ టు మీ. యూ హ్యావ్ ఆల్రెడీ లుక్డ్ అట్ ద ఫోన్ టూ లాంగ్, గివ్ ఇట్ టు మీ అంటే నువ్వు ఇప్పటికే చాలాసేపు ఫోన్ని చూసావు కాబట్టి నాకు ఇచ్చేసేయి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.
ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.